హలో ఎవ్రీవన్, ఈరోజు నవంబర్ 4th వీక్ ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియోలో మరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏపీ కరెంట్ అఫైర్స్ ఒక 3 or 4 కరెంట్ అఫైర్స్ మనం చూస్తాము. స్కీమ్స్ కోసం స్పెసిఫిక్గా చూస్తాము. సో లెట్స్ జంప్ ఇన్ టు ద డిస్కషన్ స్ట్రైట్ అవే. సో స్కీమ్స్ అనేవి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా. దీని కింద ఎవరైతే మ్యారీడ్ కపుల్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ మ్యారీడ్ కపుల్ని ఐడెంటిఫై చేసి ఎవరికైతే అవసరం ఉంటుందో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ దీస్ 2 స్కీమ్స్ అన్నమాట. సో దానికి క్రైటీరియాస్ ఏంటి అని చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ డిజేబుల్డ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్ ఫ్యామిలీస్కి అండ్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి కూడా అండ్ కన్సిడరింగ్ సర్టెన్ క్రైటీరియాస్ కన్సిడర్ చేస్తూ వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చే అసిస్టెన్స్ ఎంత అని చూస్తే ఈ విధంగా అప్డేటెడ్ అసిస్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. లెట్ us సీ ద డీటెయిల్స్. సో దీని కింద ఈ ఇయర్లో 10,511 కపుల్స్కి జూలై టు సెప్టెంబర్ క్వార్టర్లో ఈ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికి అని అంటే చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రిజిస్టర్డ్ విత్ వెల్ఫేర్ బోర్డ్ అనమాట. ఈ రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది అప్డేటెడ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నవి. సో షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన కపుల్ కనుక బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు అయి ఉంటే అక్కడ ఒక 1 lakh ఆ కపుల్కి ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ యొక్క కపుల్లోనే ఇంటర్ కాస్ట్ అయి ఉంటే, అంటే గర్ల్ ఒక ఎస్సీకి సంబంధించి అదర్ కాస్ట్ బాయ్ అయి ఉంటే అటువంటి కపుల్కి ఏదో అనదర్ 20,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ గర్ల్ క్రైటీరియాని కన్సిడర్ చేస్తారండి. ఓకే, సో ఇది గర్ల్ బేస్డ్ లైక్ ఇన్సెంటివ్ కాబట్టి సో గర్ల్ క్రైటీరియాని కన్సిడర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎస్టీ కపుల్కి కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ కపుల్ ఎవరైతే ఉన్నారో ఇఫ్ బోత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఆర్ ఆఫ్ ఎస్టీ 1 lakh వస్తుంది. సేమ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కనుక జరిగితే 1,20,000. సో దట్ ఈస్ రిగార్డింగ్ ఎస్సీ అండ్ ఎస్టీ. దెన్ బీసీకి అయితే చూడండి 50,000, బీసీకి 50,000. అక్కడ కూడా బీసీలో కూడా ఇంటర్ కాస్ట్ అయితే 75 వస్తుంది అనమాట, 75. ఓకే, ఇంకా మైనారిటీస్ అదర్ దాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 lakh వస్తుంది. ఎందుకు అదర్ దాన్ ముస్లిమ్స్ అంటే షాదీ తోఫాలు ముస్లిమ్స్ని కవర్ చేస్తారు కాబట్టి ఇక్కడ మైనారిటీస్ ఇంకా ఎవరైతే దూదేగుల అని కొన్ని కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి 1 lakh ఇవ్వడము. ఇంకా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటే ఇక్కడ కపుల్ ఇద్దరు డిఫరెంట్ ఏబుల్డ్ అయినా సరే, ఒక పర్సన్ గర్ల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా సరే సేమే అమౌంటే ఉంటుందండి, 1,50,000. ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి 40,000. ఈ ఇన్సెంటివ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కరెంట్ అఫైర్స్ అనేవి మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి ఇటువంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఒక్క స్టేట్మెంట్ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోయినా దెర్ ఆర్ వెరీ మచ్ ఛాన్సెస్ దట్ టు గెట్ ద నెగిటివ్ మార్క్. ఎందుకంటే మనం కాన్ఫిడెంట్తో అది అటెంప్ట్ చేస్తూ ఉంటాం, రైట్? సో క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా క్రైటీరియాస్ చూస్తే ఇవి ఒక్కొక్కసారి చాలామందికి తెలియకుండా ఉంటాయి. సో అందుకే మీకు ఇది చెప్తున్నాను. ఇన్కమ్ అనేది ఆ పర్టికులర్ కేటగిరీస్ మనం ఎస్సీ ఎస్టీ బీసీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరినీ చూసాం కదా, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎట్లా ఉండాలి అని అంటే లెస్ దాన్ 20,000 ఉండాలి పర్ మంత్ రూరల్ ఏరియాస్లో, లెస్ దాన్ 12,000 పర్ మంత్ ఉండాలి అర్బన్ ఏరియాస్లో, రైట్? సో అదొకటి ఇన్కమ్ వైజ్. ఇంకా ల్యాండ్ హోల్డింగ్ ఏదైనా ఉంటే వెట్ ల్యాండ్ అయితే 10 acres ఉండొచ్చు, డ్రై ల్యాండ్ అయితే 10 లైక్ లెస్ దాన్ 3 acres ఉండాలి వెట్ ల్యాండ్ అయితే. 10,000 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆర్ 10,000 acres ఆఫ్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ పుట్ టుగెదర్. అంటే వెట్ ల్యాండ్ 3 acres, డ్రై ల్యాండ్ 10 acres, వెట్ అండ్ డ్రై ల్యాండ్ టుగెదర్ ఉంటే కూడా 10 acres. బిలో దాట్ లైక్ క్వాంటిటీ ఆఫ్ ల్యాండే ఉండాలి. తర్వాత నో ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, పెన్షనర్ ఆర్ పిఎస్యూలో వర్క్ చేయకూడదు. ఓకే, ద ఫ్యామిలీస్ శానిటరీ వర్కర్స్ కూడా ఫ్యామిలీలో ఎవరు ఉండకూడదు. ఇటువంటి క్రైటీరియాస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలండి, అప్పుడే ఆ శాంక్షన్ అనేది వస్తుందన్నమాట. దెన్ షుడ్ నాట్ ఓన్ ఏ 4-wheeler అండ్ ఆల్సో 3-wheelers కూడా. 3-wheelerలో ఆటో రిక్షా కాకుండా ఆటోస్, ఓకేనా? సో టాక్సీస్ ట్రాక్టర్స్ అవేమీ ఉండకూడదు. దెన్ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది లెస్ దాన్ 300 యూనిట్స్ ఉండాలి, లెస్ దాన్ 300. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఎలిజిబిలిటీ కోల్పోతారనమాట. ఓకే, నో మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి అన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయి. ట్యాక్స్ పే అంటే మన ఇండియాలో ట్యాక్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికంటే లిమిట్ ఆ లోపలనే వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టేటస్ అనేది ఉండాలి. బేస్డ్ ఆన్ దిస్ అండ్ బేస్డ్ ఆన్ దిస్.
ఇంకా ఇన్ మున్సిపల్ ఏరియాస్లో షుడ్ నాట్ ఓన్ ప్రాపర్టీ మోర్ దాన్ 10,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్డప్ ఏరియా అనమాట. ఈ క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండర్ దిస్ స్కీమ్ అన్నమాట. చూడండి, సో ఈ కేటగిరీస్కి ఈ స్కీమ్ని ఇస్తారు. రీసెంట్గా ఇంతమంది ఇది అవసరం లేదు, కానీ ఈ యొక్క ఇన్సెంటివ్స్ ఎంత వస్తుంది, ఎంతంత ఇస్తున్నారు, క్రైటీరియాస్ ఏంటి. ఇంకొకటి, బోత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ షుడ్ బి లైక్ 10th పాస్ అనమాట. అంటే ఆ ఎడ్యుకేషన్ను కూడా ప్రమోట్ చేసే విధంగా ఈ 10th స్టాండర్డ్ ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయి ఉండాలి, క్లియర్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ కూడా చైల్డ్ మ్యారేజెస్ని డిస్కరేజ్ చేసే విధంగా 18 and 21 years ఆఫ్ ఏజ్ అనేదాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఫాలో చేస్తారు. అండ్ ఫర్దర్గా అండర్ దిస్ జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అండర్ దిస్ స్కీమ్స్ కూడా వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అవైల్ చేసుకునే అవకాశం ఉంది అన్నమాట. సో ఇక్కడ ఇంకొక స్కీమ్ చూసాం, ఇంకొక టర్మ్ చూసాం కదండి, మైనారిటీస్ అదర్ దాన్ ముస్లిమ్స్ అని. ఈ మైనారిటీస్ దగ్గర దూదేకుల, నూర్ భాష అనే ఈ కేటగిరీ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారనమాట. సో ఇవ్వండి డీటెయిల్స్ అబౌట్ దిస్ స్కీమ్. సో లెట్ us see the next scheme which is in న్యూస్. ఇక్కడ ఒక టన్నెల్ 2 ఓక్ టన్నెల్ అనమాట, ఓక్ ప్రాజెక్ట్ రిజర్వాయర్కి సంబంధించిన ఒక టన్నెల్ 2ని డెవలప్ చేశారు. ఇది దేనికోసం అని అంటే, రాయలసీమలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ చాలా ట్రిమండస్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ చాలా తక్కువ రాయలసీమ రీజియన్లో. అక్కడ డ్రై ల్యాండ్ ఉంటుంది, సెమీ ఎరిడ్ అట్మాస్ఫియర్స్ ఉంటాయి. సో దాట్ అక్కడ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ డెవలప్ చేస్తున్న పనుల్లో భాగంగానే ఈ ఓక్ టన్నెల్ 2 అనేది రీసెంట్గా లాంచ్ చేశారు అని చెప్పి న్యూస్ వచ్చింది. సో ఇది దేనికోసం అండి, రాయలసీమ పీపుల్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము. దాని కింద ఏమేమి స్కీమ్స్, ఏమేమి ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయి అని అంటే, చూడండి, శ్రీశైలం, మన మ్యాప్లో చూద్దాము దీన్ని, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ 1 TMC ఇవ్వడం జరుగుతుంది. గండికోట, వామికొండ, సర్వరాయ రాజా, ఓకే, మైలవరం, ఓకే, పైడిపాలెం, ఇటువంటి రిజర్వాయర్స్ అన్నింటికి కూడా వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, వాటర్ ఇరిగేషన్ వాటర్స్ని కల్పించడము త్రూ దిస్ టన్నెల్. దీని ద్వారా క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ దీని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టన్నెల్ 3 ద్వారా అన్నమాట, 3 ద్వారా 10,000 క్యూసెక్స్, అదే 2 ద్వారా అయితే 20,000 క్యూసెక్స్. ఓకేనా, డీటెయిల్స్ చూద్దాము. సో ఈ టన్నెల్ చూడండి, గాలేరు నగరి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ విధంగా వస్తున్న ఈ ఈ వేలోనే ఈ ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. మనం ఇప్పుడు చెప్పింది తెలుగులో మనం అవుకు అంటాము. ఓకే, ఇక్కడ ఈ గోరువాక అనేది, ఈ గోరకల్లు రిజర్వాయర్ అనేది ఇక్కడ ఉంటే దీని నుంచి వాటర్స్ని సప్లై చేయడము ఈ అవుకు రిజర్వాయర్కి. ఓకే, సో అక్కడి నుంచి ఈ వాటర్స్ ఇంకా దేనికి సప్లై అవుతాయంటే గండికోట రిజర్వాయర్, మైలవరం రిజర్వాయర్, వామికొండ, సర్వరాయ, ఓకే, ఈ రిజర్వాయర్స్ అన్నింటికి కూడా వాటర్ సప్లైని సరఫరా చేయడం ద్వారా రాయలసీమ రీజియన్లో ఇరిగేషన్ అనేది ప్రమోట్ చేయడానికి ఈ టన్నెల్ 2 అనేది హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి, ఇది ఓక్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే నంద్యాల డిస్ట్రిక్ట్లో 20,000 క్యూసెక్స్ ఇప్పుడు డెవలప్ చేసిన ఈ టన్నెల్ 2 అనేది 20,000 క్యూసెక్స్ని గోరకల్లు రిజర్వాయర్ నుంచి చూడండి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి. ఓకేనా, మ్యాప్ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది యాక్చువల్లీ మొత్తం ఇదంతా దేని కింద, GNSS కింద, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ కింద. ఓకేనా, దాని కింద ఈ డెవలప్మెంట్స్ చేశారు. ఒక 15 డేస్లోనే ఈ గండికోట రిజర్వాయర్, ఇక్కడ చూడండి మనం చూసాం కదా, ఇక్కడే ఉన్న ఈ గండికోట రిజర్వాయర్కి అది వాటర్స్ని కూడా సప్లై చేయగలదు. ఎంటైర్ రిజర్వాయర్ని 15 డేస్లోనే ఫిల్ చేయగలదు అనమాట ఈ టన్నెల్ 2. ఇంకా ఫర్దర్గా టన్నెల్ 3ని కూడా డెవలప్ చేసే ప్లాన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే 1, 2 కంప్లీట్ అయ్యాయి. ఎవ్రీడే ఒకవేళ ఫ్లడ్స్ వచ్చినా సరే 20,000 క్యూసెక్స్ని ఇవ్వగలుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ టన్నెల్ 3 ఆల్సో. ఇంకా రాయలసీమ ఇరిగేషన్ కోసం ఎ న్యూ ఎరా ఆఫ్ ప్రాస్పెరిటీ ఫర్ రాయలసీమ. ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నాను అని అంటే, మన ఏపీ ఎకానమీలో స్పెసిఫికల్లీ గ్రూప్ 1 ఎకానమీలో కానీ ఆర్ గ్రూప్ 2 ఎకానమీ పార్ట్లో కానీ రీజనల్ డెవలప్మెంట్ ఆర్ ఇరిగేషన్స్ వైజ్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మనకి ఎక్కువ కంటెంట్ దొరకడం లేదు. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడగడం కూడా జరిగింది. సో దట్ ఇటువంటి కంటెంట్ని మీరు గ్యాదర్ చేసుకొని ఇప్పుడే నోట్స్ రాసుకొని పెట్టుకుంటే ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతుంది. సో రాయలసీమ రీజియన్లో ఇరిగేషన్ డెవలప్ చేయడము, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని, డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడము అనేది పెద్ద టాస్క్ అనమాట. సో దీనిపైన మీకు మెయిన్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. సో దట్ ఒక్కసారి పాయింట్స్ అన్ని మీకు చెప్తాను. సో ఫ్లడ్ వాటర్ టు ఆల్ ప్రాజెక్ట్స్ని
క్విక్గా పంపించడానికి ఈ ఓక్ రిజర్వాయర్ అనేది హెల్ప్ అవుతుంది బై టేకింగ్ వాటర్స్ ఫ్రమ్ గోరకల్లు. ఓకే, దెన్ తెలుగు గంగా లింక్ కెనాల్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు విత్ 600 crore రూపీస్. ఫ్లో కెపాసిటీ ఎంత అంటే ఇక్కడ 15,000 క్యూసెక్స్ అండి. ఓకే, తెలుగు గంగా లింక్ కెనాల్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు యాజ్ పర్ ద పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రాయలసీమ ఇరిగేషన్ వర్క్స్ అన్నమాట, డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ కింద. ఓకే, సో జగనన్న గవర్నమెంట్ ఆల్సో ఈ లీకేజ్ ఇష్యూస్ని, బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ యొక్క లీకేజ్ ఇష్యూస్ని కూడా సాల్వ్ చేశారు. ప్లాస్టిక్ డయాఫ్రమ్, ఇక్కడ ప్లాస్టిక్ ఇటువంటి వర్డ్స్ ఇంపార్టెంట్ అండి. సో ఈ బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్కి ప్లాస్టిక్ డయాఫ్రమ్ ద్వారా ఒక న్యూ టెక్నాలజీని యూస్ చేసి అక్కడ రిపేర్స్ అనేవి చేశారు. ఓకే, ఒక 600 crores ఇక్కడ యూస్ చేశారు. తెలుగు గంగా ప్రాజెక్ట్ని కూడా స్ట్రెంగ్థెన్ చేశారు. ఓకేనా, ఇంకా హంద్రీ నీవా సుజల స్రవంతి మెయిన్ కెనాల్స్తో కూడా ఒక 6,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే విధంగా దాని కెపాసిటీని బిల్డప్ చేశారు. ఇంకా చూస్తే మడకశిర బైపాస్ కెనాల్ దాన్ని కూడా స్ట్రెంగ్థెన్ చేశారు, అక్కడ కూడా ఒక 240. మీరు అక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి వర్క్స్ చేశారు, స్పెషల్ వర్క్స్ ఏమైనా ఉంటే అవి నోట్ చేసుకోండి సరిపోతుంది. మీకు ఇంకా గుర్తుపెట్టుకోవాలి అని అంటే అక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశారని గుర్తుపెట్టుకుంటే కూడా వెల్ అండ్ గుడ్. ఓకే, 240 crores ఇక్కడ స్పెండ్ చేశారు. దెన్ జిల్లేడు బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాని యొక్క కెపాసిటీని కూడా పెంచారు అండ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి ఇక్కడ స్పెసిఫిక్గా. ఓకేనా, ఇంకా 925 crores పెట్టి గండికోట, ఇప్పుడు మన మ్యాప్లో చూసాం కదా, గండికోట ప్రాజెక్ట్ని కూడా ఓకే దాన్ని రీహాబిలిటేట్ చేయడం జరిగిందనమాట. ఇంకా చిత్రావతి ప్రాజెక్ట్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఈ 10,000 acresలో ఈ హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీ నీవా సుజల స్రవంతి పంప్ హౌస్ ప్రాజెక్ట్ని కూడా డెవలప్ చేశారు. ఇంకా ఈ ఫస్ట్ టన్నెల్ ఈ ఓక్ ప్రాజెక్ట్లో మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో సెకండ్ టన్నెల్ చూసాం కదా, దాంట్లో ఉన్న ఫస్ట్ టన్నెల్ వెలిగొండ ప్రాజెక్ట్లో పార్ట్గా ఓకే సర్వీసెస్ని ఇవ్వడం జరిగిందనమాట. దెన్ సర్వరాయ పైడిపాలెం రిజర్వాయర్ని కూడా ఓకే దాంట్లో ఉన్న ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ స్కీమ్స్ అన్నింటిపైన ఫోకస్ చేసి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ని ఎట్లా లైక్ కంబాట్ చేస్తున్నారు, అక్కడ ఎట్లా ఇరిగేషన్ వాటర్స్ని సప్లై చేస్తున్నారు అనే కాంటెక్స్ట్లో ఈ కంటెంట్ మొత్తం మనం బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. రైట్, సో ట్రై టు రిమెంబర్ దిస్ మ్యాప్ అండ్ దీస్ ఇన్పుట్స్ యాజ్ ద పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ న్యూస్ ఈజ్ రిగార్డింగ్ జగనన్న గోరుముద్ద అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి ఏపీలో. సో దీని కింద ఏంటి అని అంటే ఏపీ లైక్ సీఎం జగనన్ననే స్పెసిఫిక్గా ఆయన ఒక మెనూ అనేది తయారు చేసి పౌష్టికాహారం స్కూల్ చిల్డ్రన్కి రావాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసింది ఈ స్కీమ్ అన్నమాట. సో దీని కింద చూడండి ఒకసారి స్కీమ్ కోసం అయితే చూద్దాము. ఇదన్నమాట కొత్తగా తయారు చేసిన ఈ మెను. అంటే దీంట్లో ఎగ్స్ కానీ అంటే ప్రోటీన్ వీక్లో 5 days ప్రోటీన్ ఇవ్వడము, ఓకే వేరుశనగతో తయారు చేసిన చాలా హెల్దీ పౌష్టికాహారం చిక్కీ అనేది ప్రొవైడ్ చేయడము, ఓకే ఆకుకూరలు ప్రొవైడ్ చేయడము, ఐరన్ ఇవ్వడము, ఓకే సాంబార్ ఇటువంటివన్నీ హాట్ పొంగల్ అని చెప్పి టేస్టీ అండ్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ అనేవి MDM కింద మధ్యాహ్న భోజన పథకం అంటాం కదా, మిడ్ డే మీల్ స్కీమ్, దాని కింద మన ఏపీలో స్కూల్స్లో ఒక్కొక్క వారంలో మెనూ ఏ విధంగా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది రీసెంట్ అప్డేట్ అండ్ జగనన్న గోరుముద్ద. సో అయితే దీని యొక్క డెవలప్మెంట్ ఎలా జరిగింది అంటే PM పోషన్ అనే స్కీమ్ యాక్చువల్లీ మనకి 2003లోనే స్టార్ట్ అయిందండి. ఓకే దాని నుంచి స్లోగా అప్డేషన్స్ వస్తూ ఫైనల్లీ స్కీమ్ స్టార్ట్ అయింది. అది ఎట్లా వచ్చిందో చూద్దాము. సో 2003లో PM పోషన్ కింద MDM అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరెవరికి అని అంటే క్లాసెస్ ఆఫ్ 1 to 5 క్లాసెస్ స్టూడెంట్స్ కోసం, అంటే ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫుడ్ ప్రొవైడ్ చేయడము, స్పెసిఫికల్లీ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ ప్రొవైడ్ చేయడం ద్వారా మనం డ్రాప్ అవుట్స్ని ఆపగలుగుతాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ డైలీ లేబరర్స్ అవ్వడము ఆర్ ఫార్మర్స్ అవ్వడము, వాళ్ళు లైక్ కేర్ టేకర్స్గా ఉండలేకపోవడము త్రూ అవుట్ ద డే. సో స్టూడెంట్స్ని ఆర్ వాళ్ళ కిడ్స్ని లేబరర్స్గా తీసుకెళ్ళడము, సో ఇవన్నీ ఎందుకు అనంటే పేరెంట్స్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోవడము, ఇటువంటి ఇష్యూస్ అన్నింటి వల్ల మన డ్రాప్ అవుట్ రేట్ అనేది పెరిగిపోతుందండి. సో ఎడ్యుకేషన్ని పెంచాలి, చిల్డ్రన్లో ఎడ్యుకేషన్ పెంచాలి, డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది పెంచాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ స్కీమ్ అన్నమాట. ఇది నేషనల్ లెవెల్లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. అయితే ఎలా డెవలప్ అయింది అని అంటే 1 to 8
స్కూల్ చిల్డ్రన్కి తర్వాత ఎక్స్పాండ్ చేశారు 2008లో. అండ్ ఆఫ్టర్ దట్ 9th and 10th స్టూడెంట్స్కి కూడా ఎక్స్పాండ్ చేశారు 2008. అంటే 100% స్టేట్ షేర్తో మన స్టేట్లో డెవలప్మెంట్ అనమాట. ఓకే, స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ కింద స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ని కూడా స్టార్ట్ చేశారు 2010 నుంచి. తర్వాత 2013-14లో మన ఏపీలో అండ్ ఇండియాలో కూడా మోడల్ స్కూల్స్ అనేవి సెపరేట్గా స్టార్ట్ చేశారు. ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్ కోసం స్టార్ట్ చేసిన స్కూల్స్ అవి. సో వాటిని కూడా ఈ స్కీమ్ కింద ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. దెన్ ఇంకా 2019 నుంచి ఏపీలో స్పెసిఫిక్గా ఈ గోరుముద్ద అనేది స్టార్ట్ అయింది. సో దాని కింద కొత్తగా పెట్టిన కండిషన్స్ ఏంటివి అని అంటే అప్గ్రేడెడ్ మెనూ, ఇప్పుడు మనం చూసిన మెనూ అనేది ఇవ్వడం జరిగింది. దెన్ ఎన్హాన్స్డ్ హానరేరియం టు ద కుక్స్. సో అది ఇవ్వడం వల్లనే, అది ఇస్తేనే కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ టేస్టీ అనేవి తయారవుతాయి. సో వాళ్ళకు కూడా ఒక హానరేరియం ఇవ్వడం జరుగుతుంది. దెన్ రియల్ టైమ్ మానిటరింగ్ త్రూ మొబైల్ యాప్ అండ్ డాష్ బోర్డ్, అంటే వర్క్స్ అని తీసుకున్న ఆబ్జెక్టివ్స్ అన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అని. దెన్ 4-tier మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. రివ్యూస్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సో ఇటువంటి కేర్స్ అన్ని తీసుకుని ఈ గోరుముద్ద స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దెన్ విత్ దీస్ రిఫార్మ్స్ అండ్ ఎన్హాన్స్డ్ బడ్జెట్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ జగనన్న గోరుముద్ద పిఎం పోషణ్. ఓకే, సో ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే దానికి ఒక పురస్కారం అనేది లభించింది నేషనల్ లెవెల్లో. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు పౌష్టికాహారం తీస్తున్న ఈ స్కీమ్కి నేషనల్ ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. అది ఈ ఇనిషియేటివ్ అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద తీస్తున్న ఈ స్కీమ్, ఈ మినిస్ట్రీ కొన్ని స్కీమ్స్కి అవార్డ్స్ ఇస్తుంటే ఈ గోరుముద్ద స్కీమ్కి న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తున్నందుకు గాను ఈ అవార్డు రావడం జరిగిందనమాట. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ దీనికోసం. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ రిగార్డింగ్ ఐజీబీసీ సర్టిఫికేషన్ టు విజయవాడ రైల్వే స్టేషన్ అండి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ప్లాటినం సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది విజయవాడ రైల్వే డివిజన్కి. ఓకే, యాక్చువల్లీ దీనికి 2019లోనే గోల్డ్ రేటింగ్ సర్టిఫికేట్ రావడం జరిగింది. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో బెస్ట్ సర్వీసెస్ టు ది పబ్లిక్, అటువంటి టెక్నిక్స్ అన్ని డెవలప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల విజయవాడ రైల్వే స్టేషన్కి ఇది వచ్చిందనమాట. ఓకే, అంతకుముందు సికింద్రాబాద్కి కూడా ఈ సర్టిఫికేట్ ఉంది. అంటే సౌత్ జోన్లో, మన దక్షిణ మధ్య రైల్వే జోన్లో చూస్తే ఈ 2 స్టేషన్స్కి మాత్రమే ఈ ఘనత దక్కిందనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో విజయవాడ రైల్వే స్టేషన్కి ప్లాటినం సర్టిఫికేట్ రావడం జరిగింది. ఎందుకు? ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ని, బెస్ట్ సర్వీసెస్ టు పబ్లిక్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ని కూడా ప్రమోట్ చేసినందుకు గాను విజయవాడ రైల్వే స్టేషన్కి ఈ సర్టిఫికేట్ అందింది. ఇంకా చూస్తే కర్మవీర చక్ర అనే అవార్డు మన ఏపీలో చెందిన ఒక ఫార్మర్కి దొరకడం జరిగిందండి. ఇది ఏంటి అని అంటే, అంతకుముందు స్వామినాథన్, పుల్లెల గోపీచంద్, రాహుల్ ద్రావిడ్, కాజోల్ వంటి వాళ్ళకి ఈ కర్మవీర చక్ర అని ఇంత ప్రతిష్టాత్మక అవార్డుని ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ఇయర్లో జస్ట్ ఒక చాలా తక్కువ 30 సెంట్ల భూమిలో మాత్రమే రసాయన రహిత సాగుని, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని చేసి ఒక 20 రకాల క్రాప్స్ని ఎట్ ఏ టైం చేయడం ద్వారా జస్ట్ 5,000తో అతను 2 lakhs ఇన్కమ్ని జనరేట్ చేశాడట. ఓకే, సో దానివల్ల అతనికి అఘంత దక్కింది. సో ఐక్యరాజ్య సమితి, కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ NGOs, ఐకాంగో అంటారు. సో వీళ్ళంతా కలిపి కర్మవీర చక్ర పురస్కారాల్ని ఇస్తారనమాట. ఓకే, అందుముందు ఇటువంటి చాలా గ్రేట్ పర్సనాలిటీస్ తీసుకున్న ఈ అవార్డుని ఇప్పుడు ఒక నార్మల్ రైతు ఒక 30 సెంట్లలోనే 20 రకాల పంటలు పండించి జస్ట్ 5,000 పెట్టుబడితో 2 లక్షల రాబడిని రప్పించినందుకు గాను ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఫార్మాట్లో అగ్రికల్చర్ని డెవలప్ చేసి ఫ్యూచర్ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఒక ఆదర్శంగా నిలిచినందుకు గాను ఈయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూస్తే ఇండస్ట్రియల్ యూనిట్స్ అండి. మనం ఏపీ ఎకానమీలో ఇండస్ట్రీ వైజ్ మనం చాలా టాపిక్స్ చదువుతుంటాం. దాంట్లో కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే కొత్త యూనిట్స్ అనేవి కొన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే. సో ఎంతమందికి అనంటే నియర్లీ ఒక 20,000 పర్సన్స్కి ఇది బెనిఫిట్ చేస్తుంది. ఎంత పెట్టారు అంటే నియర్లీ 1,000 crore rupees పెట్టడం జరిగింది. సో ఏ ప్రాజెక్ట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యానంటే చూడండి, CSM సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ విజయనగరంలో స్టార్ట్ అయింది. ప్రింటింగ్ క్లస్టర్స్, మనకి ఇది కూడా ఒక టాపిక్ ఉందండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ ఏపీ అని చెప్పి. సో దాంట్లో మీరు ఈ రీసెంట్వి కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ సిగాషు ఇండస్ట్రీస్, గ్రీన్ ఫీల్డ్ ఫార్మస్యూటికల్స్, ఎక్కడ కర్నూలులోనే 3 వచ్చాయన్నమాట.
గ్రెయిన్ బేస్డ్ బయో ఇథనాల్, ఇది వెరీ ఇంపార్టెంట్, మీరు బయో ఫ్యూయల్ దగ్గర దీన్ని యూస్ చేసుకోవచ్చు. దెన్ ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి కర్నూలులో. సో జస్ట్ ఇవి ఏమేమి లాంచ్ చేశారు, ఏమేమి ఇనాగ్రేట్ చేశారని చెప్పడానికి ఈ ఆర్టికల్ అండి సరిపోతుంది. దెన్ నెల్లూరులో కూడా ఎడిబుల్ సాయిల్ రిఫైనరీ ప్లాంట్ కూడా ఒకటి, ఇవన్నీ ఇనాగరేషన్ అన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ చూస్తే చోలే మర్రి, ఇది కూడా హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ పల్లవ డైనాసిటీ కోసం చదువుతాం, అవునా? సో చాలా ఎవిడెన్సెస్ మనం ఆ డైనాసిటీ కింద, విజయనగర డైనాసిటీ కింద కూడా చదువుతుంటాం. ఇప్పుడు కొత్త ఎవిడెన్స్ అనేది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, ఇది దేని నుంచి కార్వర్డ్ చేశారండి? పాత అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కదా. సో ఆ రీజియన్లో ఉన్న ఈ యొక్క ఈ చోలే మర్రి విలేజ్లో ఈ కొత్త ఐడల్స్ని, ఒక ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ని కూడా, శిలా శాసనాలని కూడా ఎక్స్కవేట్ చేశారు. హీరో స్టోన్స్ అనే వాటిని కనిపెట్టారండి. హీరో స్టోన్స్ అనేవి ఎందుకు చేస్తారు? ఎవరైతే యుద్ధాలలో వీరమరణం చెందారో ఓకే, వారికి ఒక గౌరవార్థం ఈ హీరో స్టోన్స్ని అక్కడ పాతుతారనమాట, వాళ్ళ పాదదేహం పైన, వాళ్ళ డెడ్ బాడీస్ పైన. సో అటువంటి హీరో స్టోన్స్ మనం హిస్టరీలో చాలా డైనాసిటీస్లో చూస్తాం. సో ఇప్పుడు కొత్తగా ఇక్కడ కూడా ఒక శివలింగ, నంది ఐడల్స్, హీరో స్టోన్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా చోలే మర్రి విలేజ్లో కొత్తగా తవ్వి తీశారనమాట. సో ఇవి ఎవరికి సంబంధించింది ఇన్స్క్రిప్షన్ అంటే మహేంద్ర నొలంబది రాజా. మహేంద్ర నొలంబది రాజా ఎవరు అంటే పల్లవ కింగ్ అండి ఆయన, ద రూలర్ ఆఫ్ హెన్జేరు. అప్పట్లో హెన్జేరు అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే హేమావతి, మడకశిర దగ్గర ఉన్న హేమావతికి చెందిన రాజు అన్నమాట. సో ఆ రాజుకు సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ఒకటి బయటపడింది. ఇది తెలుగు ఇన్స్క్రిప్షన్ అండి, డేటింగ్ బ్యాక్ టు విజయనగర డైనాసిటీ, అది కూడా ఒకటి ఇక్కడ కనుగొన్నారు. దెన్ హీరో స్టోన్స్ ఆఫ్ నొలంబ, ఈ రాజు నొలంబకి సంబంధించిన ఓకే, బిలాంగింగ్ టు నొలంబ పల్లవ కింగ్ మహేంద్ర నొలంబది రాజా. ఏ టైం అండి? 875 to 897 అనమాట. సో ఈ చోలా మెర్రీ కోసం ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూస్తే ఏపీ హౌస్ ఆఫ్ ఈ కుకింగ్ అనేది కూడా న్యూస్లో ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంటే, ఎందుకంటే ఇక్కడ ఒక స్కీమ్ కోసం మనం చూస్తాము. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ అనేది 2016లో లాంచ్ చేయబడిందండి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ కింద కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేస్తే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది ఏపీ హౌస్కి సంబంధించిన ఈ కుకింగ్కి ఓకే రికగ్నిషన్ రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇట్ వాజ్ లాంచ్డ్ అండర్ దిస్ మినిస్ట్రీ. ఈఈసిఎల్. ఈ ఈఈసిఎల్ ఏం చేస్తుందంటే 20 lakh ఇండక్షన్ కుక్ స్టవ్స్, ఎందుకు అనంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్, బయో ఎనర్జీని యూజ్ చేసే విధంగా ఇండక్షన్ స్టవ్స్ని ప్రొవైడ్ చేస్తుందంట. సో ఈ ఈఈఎస్ఎల్ అనేది ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా రెన్యూబుల్ ఎనర్జీ ప్రమోట్ చేసే వాటికి ఈ సప్లై అనేది ఇస్తుందన్నమాట. ఓకే, సో అండర్ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్ క్లీన్ అండ్ ఎఫిషియెంట్ కుకింగ్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ స్టార్ట్ చేయబడింది, అది గుర్తుపెట్టుకోండి. సో ఏపీకి కూడా ఈ యొక్క సప్లై అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో ఇవండి ఈరోజు వీడియోలో మనం కవర్ చేసుకునే ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్. ఈ స్కీమ్స్ అనే ఇన్ఫర్మేషన్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ ఫర్దర్ డిసెంబర్ మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా ఇలాబొరేటెడ్గా కవర్ చేసుకుందాం. వై? బికాస్ మనకి ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, అవునా? ఫిబ్రవరి అండ్ మార్చ్. ఆ ఎగ్జామ్కి ముందు అంటే డిసెంబర్, నవంబర్, ఆ ముందు నెలలన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి డిసెంబర్ నుంచి, జనవరి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ చదువుకోవడానికి ట్రై చేస్తూ వెళ్ళి 1 year కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి. సో దట్ మనం ఈ డిసెంబర్ అండ్ జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ ఎక్స్టెన్సివ్గా కవర్ చేసుకుందాము. సో ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుదాం. థ్యాంక్ యూ.